Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పోయిన మంత్లో మేమైతే గృహప్రవేశంకి వెళ్తున్నాము. మా మరదలైతే ఊరికి వెళ్తుంది, పిన్ని వాళ్ళ ఊరికి. ఎందుకంటే ఆ రోజు ఇండ్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నారు, కడుగుతున్నారు. ఎందుకంటే చెల్లెలు డెలివరీ అయిపోయింది కదా. తర్వాత పౌర్ణమికి నోములు ఉంటాయి పిన్ని వాళ్ళకు. నోములు నొయ్యడానికి ఇల్లు మొత్తం డీప్ క్లీనింగు కడిగి అన్నీ చేయడానికైతే పిన్ని ఒక్కతే అవుతుంది కదా. ఒక పనామెని పెట్టుకొని మళ్ళీ పిన్ని మరదలు ఉంటే సరిపోతుంది కదా. అందుకనేసి మా మరదలైతే గృహప్రవేశంకి రాలేదు, ఊరికి వెళ్ళిపోయింది. మేమైతే మొన్న గృహప్రవేశం అయింది కదా వదిన వాళ్ళది, అక్కడ బియ్యం వండిండ్రంట, భోజనానికి అయితే పిలిచింది. అక్కడికి వెళ్తా ఉన్నాము నేను, మరదల వాళ్ళ అమ్మ, ఇంకా తర్వాత అత్తమ్మ, మా అమ్మ, నేనైతే అక్కడ వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాము. లంచ్ టైం కాలేదు కానీ రండి బియ్యం వండిన, మళ్ళీ తినేసి కొంచెం తినేసి గృహప్రవేశం దగ్గరికి వెళ్దురని చెప్పింది వదిన. సరేలే వస్తామని చెప్పాము. ఇంకా తర్వాత అక్కడ కొంచెం స్వీటు అవి తిన్నాంలేండి. లంచ్ అయితే చేయలేదు, ఎందుకంటే కొంచెం అప్పుడు టైం అంతే 11 అలా అయింది. ఇక్కడ అత్తమ్మ, చిన్నత్తమ్మ కోడలు, ఇంకా తర్వాత మా అన్న కూతురు అయితే బొట్టు పెడతా ఉంది. నేనేదో అంటా ఉన్నా, ఏమే చిన్నారి, చాలా క్యూట్గా ఉండేది ఈ చిన్నారి. చిన్నప్పుడు అక్కడే ఉండేది. మా వదిన అన్నాను కదా, వాళ్ళ మరిది బిడ్డ. తర్వాత మా వదిన వాళ్ళ దగ్గరే ఉండేది ఇక్కడే. చాలా క్యూట్గా మాట్లాడేది, క్యూట్గా ఉండేది. అన్న అని చెప్పాను కదా, అన్న ప్లస్ నా క్లాస్మేట్ అని చెప్పాను కదా. ఇక్కడ ఫోటో అయితే పెద్దగా చేయించి పెట్టారు. తర్వాత వచ్చేసి దేవుని రూమ్ అయితే మొన్న వీడియోలో చూపించాను, షార్ట్ వీడియో పెట్టాను. ఈ విధంగా గోపురం ఉంటుంది కదా, దేవుని వెంకటేశ్వర గోపురము, ఆ విధంగా అయితే డిజైన్ చేయించారు. తర్వాత బాగా అనిపిస్తుంది అక్కడ లైవ్లో చూస్తే. ఇది వచ్చేసి కిచెను, ఓపెన్ కిచెనే. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము. ఎక్కడికంటే గృహప్రవేశం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ రథము అన్నీ అయిపోయినాయి. మేము వెళ్ళేసరికి ఇక్కడ రథం అయిపోయింది, బాబునే మొక్కుకుంటా ఉన్నారు. ఎక్కడ వాటివే? ఇక్కడ ఇప్పుడు చెప్పే, నేనా మా మామ కొడుకు ఇంటికి వచ్చిన. వచ్చినప్పుడు తిట్టుకోనికే మాడవిల్లని ఎప్పుడు మా ఆడబిడ్డ అంటే మా అత్తమ్మ చెల్లెలు కూతురుని కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఇచ్చిండ్రు. తర్వాత వచ్చేసి ఇక అట్లా మాట్లాడుకున్నాము. అక్కడ మామ కొడుకుది గృహప్రవేశము. తర్వాత అక్కడ మామ పాలల్లో అందరు ఉంటారు కదా, ఆ మామ కొడుకు గృహప్రవేశం అన్నట్టు. కోస్గిలో 12 కిలోమీటర్లు ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఊరికి. ఇడికి వచ్చేసి ఇక్కడ అందరూ 4 మెంబర్స్ మామయ్యలు అని చెప్తాను కదా. మా మామ ఒక్కడే, ఇంకా పెద్ద తాతకు 4 మెంబర్స్ అని చెప్తాను కదా. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు అత్తమ్మ వాళ్ళు. పెద్ద అత్తమ్మ ఒకటి లేదు, మా అత్తమ్మ లేదు. తర్వాత మా అక్క కూతురు అమ్మాయి, వాళ్ళ ఇల్లు పక్కన కనిపించేది వాళ్ళ ఇల్లే. రండి పిన్ని మన ఇంటికి వెళ్దాము చూద్దరు కానీ అనేసి మొత్తం రెంట్లకు ఇచ్చారు. ఒక పోర్షన్ మాత్రం డబుల్ బెడ్రూమ్ వీళ్ళు పెట్టుకున్నారు. ఉండరంట, వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమే పెట్టుకున్నారు, వేరే ఊర్లో ఉంటారంట. మళ్ళీ అక్కడ వెళ్దామని వెళ్తే మా అత్తమ్మ మళ్ళీ పిలిచింది. పైన చూద్దాం రావే, పైన చూడలేదు కదా, తాంబూలం ఇస్తుందంట రా అనేసి పిలిచింది. ఇక్కడ పైన ఇంకా ఇంటి లగ్గము, హోమము అన్నీ పైన చేశారు, రథం మాత్రం కింద చేశారు. పైన కింద సెటర్లు అవి కట్టారు. తర్వాత సింగిల్ బెడ్రూమ్ కింద సెటర్లు ఇచ్చారు 2. తర్వాత వచ్చేసి పైన 2 బెడ్రూమ్స్, ఆలు కిచెన్ పైన ఇచ్చారు. తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే అందరూ చాలా బాగా కలిసి ఉంటారు. తర్వాత ఒక్క ఫంక్షన్ ఎవరిదైనా కూడా మొత్తం ఆడపిల్ల పిల్లలకు అందరికీ చెప్తుంటారు.
తర్వాతొచ్చేసి ఇప్పుడు చాలా తక్కువైపోయింది గదా! అట్లా చెప్పడము. అక్కడ మాత్రం ఎవ్వరిని మర్చిపోరు. అందరికీ ప్రతి ఒక్క ఆడపిల్ల పిల్లలకు అందరికీ చెప్తా ఉంటారు. తర్వాతొచ్చేసి ఇక్కడైతే ఈ విధంగా బావుంది. తర్వాత ఇగ మాకైతే తాంబూలం అయితే ఇస్తా ఉంది. తాంబూలం ఇచ్చిన తర్వాత ఇప్పటిదాకా సరిత మాట్లాడింది గదా! ఫస్ట్ వీళ్ళ తోటికోడలు వీళ్ళిద్దరన్నట్టు ఒక ఆడబిడ్డ వీళ్ళకు. తర్వాతొచ్చేసి ఇగ మా ఇక్కడ మామయ్య వాళ్ళు అందరున్నారు. వాళ్ళు ముందే ఎళ్లారు మా అక్క బిడ్డింటికి. తర్వాతొచ్చేసి మేము గూడా చూద్దామనేసి, రండి పిన్ని చూద్దురు గాని అంటే వెళ్ళాము. ఇక్కడ మామయ్య చూడండి అప్పటికే వెళ్ళారు. తర్వాతొచ్చేసి ఇక్కడ ఇండ్లయితే బానే అప్పుడు మేము చిన్నగున్నప్పుడు ఇక్కడంతా ఓపెన్ ప్లేసు అసలేమి లేవు. పొలాలుండేది మేము చిన్నగా ఉన్నప్పుడు. తర్వాతొచ్చేసి ఇక్కడ దేవుని రూము, 2 బెడ్‌రూమ్స్, హాలు, కిచెన్ వీళ్ళు పెట్టుకున్నారన్నట్టు. వచ్చినప్పుడు ఉంటారంట. నేను ఖాళీగా ఉంది ఏంటమ్మా అంటే, మేమొచ్చినప్పుడు మాత్రమే ఉంటాం పిన్ని. అక్కడ ఊర్లో ఉంటాము మేము. వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమే ఇది పెట్టుకున్నాము. అన్ని కిరాయిలకిచ్చాము అని చెప్తుంది. అక్కడ కూర్చున్నదే మా అక్క కూతురు. ఇక్కడ అత్తమ్మలు, అమ్మ నలుగురు పెద్ద తాత కోడళ్ళు ముగ్గురున్నారు. మా అత్తమ్ముంది. ఒక పెద్ద అత్తమ్మ ఒకతే లేదు. సేక్ చేసే అమ్మాయి ఇల్లే అది. అక్కడ కూర్చుంది కదా! వాళ్ళ చెల్లెలు కూతురు. తర్వాతొచ్చేసి ఇక్కడ చైర్స్ అనుకుంటున్నాము. నేను, మా అత్త మళ్ళీ చైర్స్ అని పోతున్నా అంటుంది. నేనమ్మో అసలు తాగను. నాకైతే కూల్ డ్రింక్స్ తాగడం రాదండి. ఎందుకంటే కూల్ అస్సలు నాకు గొంతులోకెళ్ళదు. మొత్తము బలవంతంగా పోస్తే ఆ కూలంతా పోయినంక తాగుతాను. నాకు మరీ వేడిగా ఉంటే తాగడానికి రాదు. టీ గూడా మరీ వేడిగా ఉంటే తాగడానికి రాదు. కొంచెం చల్లగా అయినంక తాగుతాను. కూల్ డ్రింక్స్ ఏమో కూల్‌గా ఉంటే అస్సలు తాగడానికి రాదు. ఇక్కడ మా మామయ్య, ఇంకో మామయ్య తర్వాత ఇగ మాట్లాడుతా ఉన్నారు. తర్వాత తమ్ముడైతే తర్వాతొచ్చాడు. హాఫ్ డే స్కూల్‌కెళ్ళేసి వచ్చాడు. మేమెళ్తా ఉన్నాము. తమ్ముడొచ్చాడు. ఇంక తర్వాత అక్కడ చ చెర మా అక్క కూతురింటికెళ్ళి ఇక్కడ సూపర్ మార్కెట్‌కైతే వచ్చాము. అమ్మకేమో కావాలంట సూపర్ మార్కెట్‌ల ఏవో స్వీట్స్ కావాలంట తీసుకొచ్చింది. మార్కెట్‌కెళ్దామనేసి. ఇంకొకటి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. ఇది కొత్తగా అయింది సూపర్ మార్కెట్. మొత్తం ఉన్నాయి. చాలా చాలా బావుంది సూపర్ మార్కెట్. కొత్తది గదా! అన్ని వెరైటీస్ ఉన్నాయి సూపర్ మార్కెట్‌లో. తర్వాతొచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని అత్తమ్మయితే కొన్ని కొన్ని ఏంటివేంటివో తీసుకుంది. తర్వాత అన్నీ ఉన్నాయి. అలా తిరిగి చూసాము ఒక రౌండు. ఏమేమి కావాలో అరిసెలు, డ్రై ఫ్రూట్సు ప్రతి ఒక్కటుంది. సూపర్ మార్కెట్‌లో. ఇది లేదు, ఇది ఉంది అనకుండా ఉన్నాయన్నట్టు. కొత్తది గదా! అన్నీ పెట్టారన్నట్టు. తర్వాతొచ్చేసి మాకు కావాల్సినయి తీసుకొని మళ్ళీ ఊరికైతే వెళ్ళిపోయాం. మేమైతే ఆ రోజు మామయ్యలు రాలేదు. తమ్ముడేమో బైక్ మీద వచ్చాడు. కారు డ్రైవర్ ఏమో దొరకలేదు. మేము బస్‌కే వచ్చాము. బస్‌కే ఎళ్ళిపోతున్నాము. అక్కడే ఆపుతాయిలెండి. ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంది గదా! ఆ కొంచెం పక్కలే బస్ స్టాండ్ ఉంటది. తర్వాతొచ్చేసి ఇంగ సూపర్ మార్కెట్‌లో మాకు కావాల్సిన సామాన్లన్నీ ఒక రౌండ్ తిరిగేసి, చూసి ఇంగ అప్పుడు అత్తమ్మ ఏవేవో బానే తీసుకుంది. తర్వాతొచ్చేసి అక్కడ సామాను తీసుకొని ఆ రోజు ఫ్రైడే నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే సండే ఎళ్ళి సాటర్డే వచ్చాను. ఆ డేస్‌లన్నీ రోజొక ఫంక్షన్ సరిపోయింది. గృహ ప్రవేశమని, పెళ్ళి ఒకరోజు, తర్వాత ఇక్కడ మళ్ళీ గృహప్రవేశమని, తర్వాత మధ్యలో ఒకరోజు గ్యాప్ ఉంటే చెల్లెలు వాళ్ళ ఊరికెళ్ళొచ్చాము. మొత్తం అసలు 1 ఇయర్‌కి అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళాను ఈసారి. కానీ ఎళ్ళి ఉన్నట్టే లేదు. రోజొక ఫంక్షను, రోజొక దగ్గరికి వెళ్ళడము అదే సరిపోయింది. తర్వాతొచ్చేసి ఇంగ మళ్ళీ వచ్చేసానులెండి. ఇంగ ఉండమన్నారు. ఉండినట్టే లేదు. ఉండు అంటే ఇగ ఇక్కడ గూడా బాబుకి కష్టమైతది గదా! అనేసి వచ్చేసాను. ఉండలేదు. చింతపండయితే భలే ఉందండి. ఇక్కడ మన డీమార్ట్‌లో అట్లా ముద్దలు ముద్దలుగా ఉంటుంది గదా! అక్కడ పొడి పొడిగా ప్యాకింగ్ భలే ఉంది. తర్వాతొచ్చేసి అదే చూస్తా ఉన్నాను. చింతపండు భలే ఉంది. అక్కడ ముద్దలు ముద్దలుగా ఉంటాయి. ఇది సేమియా, సన్న సేమియా తర్వాత ప్రతి ఒక్కటుంది ఇక్కడ. తర్వాతొచ్చేసి ఆ రోజు ఫ్రైడే గాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సంత జరుగుతది గదా! నేనెళ్ళినప్పుడల్లా సంత ఫ్రైడే ఉంటే మాత్రం కంపల్సరీ సంతకు వెళ్తాము. నేను, పిన్ని ఎళ్తుంటాము. పిన్నుంటే ఇప్పుడు పిన్ని లేదు. చెల్లెలు డెలివరీ అయింది గాబట్టి పిన్ని ఎక్కడ రాలేదు. చెల్లెల దగ్గరనే ఉంది. ఏ ఫంక్షన్‌కి రాలేదు. బాబాయ్ వచ్చి వెళ్తా ఉన్నాడు. ఇంగ తమ్ముడుంటాడు గదా! ఇక్కడ తమ్ముడు కవర్ జేస్తాడు.
తర్వాత వచ్చేసి ఇక ఆ రోజు ఫ్రైడే మేము మళ్ళీ అక్కడే బస్‌లో వెళ్ళాము. అక్కడ దిగి ఒకేసారి సంత చేసుకొని వెళ్దాము. మళ్ళీ ఇంటికెళ్తే రాబుద్ది కాదు అనేసి నేను, అత్తమ్మ సంత చేశాము. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. తర్వాత వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే సంతలో అయితే ఆకుకూరలు కూడా జోకిస్తున్నారు. మన సైడ్ ఏమో కట్టలు కట్టి ఇస్తారు కదా! అక్కడనేమో ఇక్కడనేమో నేను మళ్ళీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ లాస్ట్ అయిపోయింది బిల్లు. తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సంతకైతే నేను ఫ్రైడే ఉంటే మాత్రం సంతకు మాత్రం కంపల్సరీ వెళ్తూ ఉంటాను. వచ్చేసాము. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊరికి సంత స్టార్ట్ అయింది ఆఫ్టర్‌నూన్ నుంచే. సాయంత్రం అయితే ఇంకా ఫుల్లుగా ఉంటది. ఇంక సరేలే మళ్ళీ ఇంటికెళ్ళి రావడం అంటే ఓపిక ఉండదు గదా! ఇంక నేను, అత్తమ్మ లేదులే ఒకేసారి సంత చేసుకొని వెళ్దాము యషు అని చెప్పింది మా అత్తమ్మ. సరేలే అక్క అనను ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరామెనే. వీడియో తీస్తున్నావా అని నవ్వుతా ఉంది. అవునే వీడియో తీస్తున్నా అని చెప్తా ఉన్నాను. అత్తమ్మ అనను నేను కవితనే అంటాను మా అత్తమ్మని. ఏదో అట్లా అలవాటయిపోయింది. ఇప్పుడు కొత్తగా అక్క అంటే నన్ను అక్క అనకు నువ్వెప్పట్లాగానే పిలువు అని చెప్తా ఉంటది మా అత్తమ్మ. కానీ ఇప్పుడు ఏదోలా అనిపిస్తది పేరు పెట్టి పిలవాలంటే. అప్పుడేమో అలా అయిపోయింది పేరు పెట్టి పిలవడం. కొంచెం నాకన్నా కొద్దిగా చిన్నది కాబట్టి అప్పుడు పేరు పెట్టి పిలిచాను. ఇప్పుడేమో పేరు పెట్టి పిలిస్తే ఏదోలాగా ఉంటది. అత్తమ్మ అనలేదే అనేసి ఇక్కడ గూడా మామయ్య వాళ్ళ షాప్ ఉంటది. ఇంకో మామయ్య వాళ్ళ షాపు. ఆ షాప్ ముందల అతనైతే నవ్వుతా ఉన్నాడు. అన్నీ బాగా తీసి వీడియోలో పెట్టమ్మా, చూయించు మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఇలా జరుగుతుందని చూయించు అని చెప్తా ఉన్నాడు ఆయన. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఈ బెండకాయలు వెరైటీగా అవి 4 నెలల బెండకాయలు అంటారంట. బుడ్డ బుడ్డగా ఉంటాయి. చిన్న చిన్నగా టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మన బెండకాయల కన్నా ఆ బెండకాయలు చాలా టేస్ట్ ఉంటాయి. మన బెండకాయలేమో 3 నెలలకే వస్తాయంట. ఇవేమో 4 నెలలు పడతదంట. అందుకనేసి టేస్ట్ మాత్రం చాలా బావుంటవి. ఆ బెండకాయలు వచ్చేసి ఇక్కడ మా మామ కొడుకు షాప్‌కెళ్ళాను. ఎందుకంటే స్పైసెస్ అక్కడనే ఏంటక్క అలా అంటే సేటురా నువ్వు అలాగే ఉండాలి అని చెప్తా ఉన్నాను. తర్వాత స్పైసెస్ మాత్రం నేను అక్కడే తీసుకుంటాను ఎప్పుడు. బావుంటాయి స్పైసెస్ అన్నీ క్వాలిటీగా ఉంటాయి. అన్నీ ఉన్నాయి. నేను ఈసారి కన్యాకుమారిలో తీసుకొచ్చాను స్పైసెస్ మొన్న టూర్ వెళ్ళినప్పుడు. ఒక విలాచీలు మాత్రం అయిపోయినాయి. అవి తీసుకొనొచ్చాను మామ కొడుకు షాప్‌లో. ఇంగ తెల్లవి ఉంటాయి ఇలాచీలు బావుంటాయి పెద్ద పెద్దగా. మామ వాళ్ళ షాప్‌లో చాలా క్వాలిటీగా ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి లేండి. తర్వాత వచ్చేసి ఇలాచీలు మాత్రం ఇచ్చాడు. అన్నీ ఉన్నాయిరా స్పైసెస్ తీసుకోవా అన్నాడు. ఉన్నాయిరా ఈసారి కన్యాకుమారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానని చెప్పాను. ఇక ఇక్కడ అత్తమ్మ అయితే కావలసిన కూరగాయలన్నీ వేసుకుంటా ఉంది. ఇంకొక మా అత్తమ్మ కూడా కలిసింది సంతలో. నన్ను చూసిందంటే ఎనకెళ్ళి ఇలా ఇలా అంటే ఎవరబ్బా ఇలా ఇలా అంటున్నారని చూస్తే మా అత్తమ్మ అంటే ఊరికాడ అమ్మ వాళ్ళ ఊరికాడ చిన్న తాత కూతురు అనమాట. మా తాత వాళ్ళు నలుగురు కదా! ఆ చిన్న తాత కూతురు కూడా కలిసింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆకుకూరలు చూడండి. ఆకుకూరలు కూడా జోకిస్తున్నారు. పావు కిలో, హాఫ్ కేజీ అలా అన్నట్టు. ఇంకా కావాల్సినవన్నీ ఒక 2 బ్యాగులు అయినవి. ఆ రోజు మామ అయితే షాప్ మూసేసే ఉంది, క్లోజ్ ఉంది. ఇంక మళ్ళీ అన్నీ ఆలుగడ్డలు అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఆలుగడ్డలే అని కాదు కూరగాయలన్నీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. తోటలకెళ్ళి తీసుకొస్తారు కదా! సొరకాయలు కూడా చాలా బాగున్నవి. ఇంక తర్వాత వచ్చేసి ఇంక 2 వీడియోనే అర్ధ కిలో అయితే చిన్న తాత కూతురు అని చెప్పాను కదా! నన్ను చూసి చాలా సంతోషపడ్డది. చాలా రోజులైంది ఫోటో తీసుకుంటున్నావా అంటే లేదే వీడియో అని చెప్పాను. చాలా సంతోషపడ్డది. నన్నే గుర్తుపట్టింది ఆమె. నేను చూడలేదు. తర్వాత అమ్మని ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాము మా అల్లుని షాప్ దగ్గర. గృహప్రవేశం అయింది కదా! ఆ అల్లుడే వాడు చూడు మొహం దాచుకుంటా ఉన్నాడు. భలే గమ్మత్తు చేస్తారు. వీడియో తీస్తే మాత్రం మొహం దాచుకుంటాడు. మామయ్య షాప్ క్లోజ్ ఉంది. ఇంక అమ్మని అక్కడ కూర్చోబెడితే వాడు బండి మీద డ్రాప్ చేసి వచ్చాడు ఇంటి దగ్గర. తర్వాత కూరగాయ బ్యాగులు అమ్మని డ్రాప్ చేసి వచ్చాడు. నేను అత్తమ్మ నడుచుకుంటూ వెళ్దామనేసి. ఇది కూడా మామ వాళ్ళ షాపులే ఇవి కూడా. తర్వాత వచ్చి ఇవన్నీమో రెంట్లకి ఇస్తారు మామయ్య వాళ్ళు. మామ తర్వాత వచ్చేసి చెల్లెల వాళ్ళ ఇల్లు, బావ ఇల్లు అని చెప్పాను కదా! దారిలోనే ఉంటుంది. ఎందుకో వెళ్ళాలనిపించింది. చెల్లెల్ని మళ్ళీ చూడాలనిపించింది. 2, 3 రోజులైంది. చెల్లెలు ఊడుస్తూ ఉంది.
ఇంకా షాక్ అయింది మేము వెళ్ళేసరికి. చెల్లెలు 3 రోజులయింది చూడక. పెళ్లి రోజు చూసాము. మళ్ళీ అట్లా దారిలో వెళ్తుంటే చూడాలనిపించింది చెల్లెల్ని. చెల్లెలు వాళ్ళ బావ మనుమరాలు కూతురు, బిడ్డ అన్నట్టు బాగుంది. గుండే ఉంది. నవ్వుతా ఉంది. ఏం ఏడుస్తలేదు. రేపొద్దున బాయ్ బాయ్ ఇక. ఇది ఇంకో మూడో మామయ్య ఇల్లు ఇది. అప్పుడు అందరూ ఒకే దగ్గర ఉండేదని చెప్పాను కదా, ఇప్పుడు వేరు వేరు ఉంటున్నారు. ఆడొక్కరు ఈడొక్కరు. అత్తమ్మ అయితే నువ్వుల ముద్దలు చేసింది, కొబ్బరి నువ్వులు అన్నీ వేసి భలే టేస్ట్ ఉన్నాయి. చూడంగానే నాకు తినొద్దనిపించింది. తర్వాత తినే కొద్దికి భలే టేస్ట్గా ఉన్నవి అన్నీ. నువ్వులు ఏంపి కొబ్బరి పొడి అవన్నీ వేసి కట్టింది. ఫిష్‌లు ఎవరో మామయ్యకి తెలిసిన వాళ్ళు ఫిష్‌లు ఇచ్చిపోయారు. మేము అక్కడ ఉన్నప్పుడే అక్కడ పెట్టి ఫోన్ చేశారు. ఇంక తర్వాత ఇక్కడ వేరేటోళ్ళని పిలిపించి క్లీన్ చేపిస్తా ఉన్నారు. ఫిష్‌లు నైట్‌కు అత్తమ్మ ఏంపింది, కర్రీ చేసింది. మళ్ళీ తమ్ముడు తలకాయ కూర తెచ్చిండు. అవన్నీ చేసింది. మళ్ళీ మేము రేపు వెళ్ళిపోతామని ఉండమన్నారు. సండే వరకు మండే వెళ్దు అంటే లేదులే వెళ్తా ఇక నాకు పనుంది అనేసి ఇక మేము మళ్ళీ నైట్‌కు మామయ్య షాప్‌కెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాను. షాపింగ్‌కి వెళ్ళడానికి కూడా టైం లేదు. అందుకనేసి మళ్ళీ రేపు వెళ్ళిపోతా అనేసి అప్పుడప్పుడే నైట్‌కు మామయ్యని తీసుకుపోయి, తమ్ముడిని తీసుకుపోయి మళ్ళీ నాకు కావాల్సినవన్నీ సెట్స్ పీసులు మళ్ళీ ఏమేమో నాకు నచ్చినవల్లా తీసుకొచ్చాను. మామయ్య షాప్‌లో అన్నీ ఉంటాయి. తర్వాత ఇవన్నీ తీసుకొచ్చాను నాకు కావాల్సినవల్లా. నెక్స్ట్ డే సాటర్డే అయితే వచ్చేసాను. రేపటి వీడియోలో చూడండి. తర్వాత వచ్చేసి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 2 శారీస్ కూడా ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి. తర్వాత వచ్చేసి ఇంకెప్పుడు కట్టాలో తెలియదు. శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నేనైతే నెక్స్ట్ డే హైదరాబాద్కి అయితే వచ్చేసాను. మా కోడళ్ళు అందరూ ఉండత్తమ్మ ఒక 2 డేస్ అంటే లేదులే మా బావ కష్టమవుతుంది అనేసి వెళ్ళొచ్చాను. నేను ఉండలేదు. ఉన్నట్టే లేదు అత్తమ్మ, రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళావు అని మా అత్త, మామ, పిల్లలు, తమ్ముడు, మరదలు అందరూ ఇంక పిన్ని ఆ పౌర్ణమి వరకు ఉండి వెళ్ళిపో పిన్ని, పౌర్ణమి చేసి వెళ్ళిపో అని, నోములు చేసి వెళ్ళిపో అని మా మరదలైతే ఒకటే తగిలింది. లేదులేమ్మా ఇంకా 4 డేస్ ఉంది కదా, 4 డేస్ మళ్ళీ కష్టమవుతుంది వంటకు అనేసి నేను ఉండలేదు. అందరూ పౌర్ణమి చేసి వెళ్ళిపో, పౌర్ణమి చేసి వెళ్ళిపో నోములు అని చెప్పారు. ఇక్కడ మా కోడలైతే హోంవర్క్ చేసుకొని చదువుకుంటా ఉంది పెద్ద కోడలు. తర్వాత అత్తమ్మ ఒక 2 డేస్ ఉండత్తమ్మ, 2 డేస్ ఉండత్తమ్మ. అసలు మా అన్నమ్మ కూడా అంతే, మామ కూతురు. మా అమ్మమ్మ ఎలా ప్రేమ చేస్తుందో మా అన్నమ్మ కూడా అలాగే ప్రేమ చేస్తూ ఉంటుంది. సేమ్ మా అమ్మమ్మ లాగానే. మా అమ్మమ్మని చూసినట్టే అవుతుంది మాకు. మా అమ్మమ్మతో ఉన్నట్టే అవుతుంది. మా మామ కూతురు ఆ విధంగా చేస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్.